సార్ సార్ ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎలా వాడాలి సార్? సో ప్రోడక్ట్స్ ఎప్పుడు ఇచ్చావు మీకు? ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఇవి? మా పిన్ని వాళ్ళ దగ్గర నుంచి సార్. మీ పిన్ని వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రోడక్ట్ అనేది తీసుకున్నావా? వాళ్ళకి ఎలా వచ్చాయి ఇవి? సార్ వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నారు. సో నీకెందుకు ఇచ్చారు? నువ్వు కూడా వాడు అనేసి చెప్పి ఇచ్చారు సార్. సో నువ్వు కూడా వాడు అని చెప్పేసి ఇచ్చారా? సో నీకు రిజల్ట్ రావాలంటే గైడెన్స్ ఎవరు ఇవ్వాలి? కోచ్ సార్. ఎవరు మీ కోచ్? మీరే సార్. సో నా దగ్గర నుంచి కదా నువ్వు తీసుకోవాల్సింది, గైడెన్స్ అనేది నా నుంచి తీసుకోవాలి కదా. సో నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటావు? ఎందుకు వచ్చింది ఆ సమస్య నీకు? సార్ అంటే ఆన్లైన్లో ప్రోడక్ట్ ఎక్కువ ప్రైస్కి పడ్డారు కదండి సార్, అందుకనేసి తీసుకున్నారు. నాకు అలా ఓకే, అలా తీసుకోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం అయ్యి మిస్టేక్ అయితే ఎవరు ఇస్తారు? ఆ గైడెన్స్ వాళ్ళు ఇస్తారా? ప్రాబ్లం ఏమైనా వస్తే వాళ్ళ ఇబ్బంది కదా. సో ఇక్కడ రిజల్ట్ కోసం ఏదైతే వచ్చామో కోచ్ గైడెన్స్ కదా నువ్వు పాటించాల్సింది. ఇలా తీసుకోవడం వల్ల అది సమస్య కూర్చుంటుంది కదా. ఇంకా ఇది కాక ఇంకా సప్లిమెంట్ కూడా తీసుకున్నావా? సో అలా తీసుకోకూడదు. అలా తీసుకున్నావంటే ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ టైం ఇలా చేస్తావా? సో ఎప్పుడు కానీ ఇలా చేయొద్దు. సో కోచ్ గైడెన్స్ లేకుండా ఏ ప్రోడక్ట్ వాడినా కానీ అది మిస్ గైడెన్స్ అవుతుంది. దానివల్ల ఏదన్నా మిస్గా ఏదన్నా జరిగిందనుకో సో ప్రాబ్లం అవుతుంది. ఒక షర్టీ లాంటిది అయితే కన్నా ఆల్మోస్ట్ మనం వాపస్ ఇవ్వచ్చు, కానీ ఇది నోట్లే పోయేది కదా. ప్రాబ్లం అయితే ఎవరు చూస్తారు? అలా చేయొద్దు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ టైం అలా చేయొద్దు. కోచ్ గైడెన్స్ లేకుండా తీసుకోవద్దు. తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చేసి వాపస్ ఇచ్చేసి. రైట్. ఓకే ఫైన్. సో ఇదండి, ఇలా చాలామంది దగ్గర ఇలా ప్రోడక్ట్స్ అనేది బయట తీసుకోవడం, ఫ్రీగా వస్తాయని తీసుకోవడం, బాబాయ్ అనో పిన్ని అనో ఆంటీ అనో సో ఫ్రెండ్ అనో మిగిలిపోయినాయి అనేసి ఏదో ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ తీసుకోవడంతో పాటు సో గైడెన్స్ తీసుకోలేరు. ఎందుకంటే గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గైడెన్స్ లేకుండా కోచ్ పర్యవేక్షణ అనేది లేకుండా తీసుకోవడం వల్ల ఏదన్నా సమస్య వచ్చి కూర్చుంది అనుకోండి, అప్పుడు ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకోరు. సో ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయొద్దండి. మీ యొక్క ఇప్పుడు ఏమైతే చెప్పానో అవి యాక్చువల్గా ఎవరు కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఫ్రీగా కానీ డిస్కౌంట్లో కానీ ఇలా తీసుకోవడం వల్ల గైడెన్స్ మిస్ అయ్యి సో ఆల్మోస్ట్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇవి తీసుకోకపోగా వాళ్ళు రిజల్ట్ తీసుకోకపోగా మళ్ళీ పుట్టాను అయిపోతారు, బరువు పెరిగిపోతారు. ఎందుకంటే గైడెన్స్ లేకపోతే ఖచ్చితంగా బరువు అయితే బరువు, హెల్త్ అయితే హెల్త్, మళ్ళీ ముందు ఏదైతే పద్ధతులు నేర్పించి ఉంటారో ఆ పద్ధతులన్నీ కూడా అలవాట్లన్నీ మానేయడం వల్ల సో ఇది తెలియక డబ్బు తగ్గాలని చూస్తున్నారే కానీ సో గైడ్లైన్స్ మిస్ అవుతున్నారు. అందువల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ యొక్క వీడియో అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉన్నా కూడా ఇలాంటివి ఏమన్నా చేస్తుంటే కూడా వాళ్ళు కూడా తెలపండి. సో అవేర్నెస్ ఇవ్వండి, హెల్ప్ చేయండి. ప్రార్థించే పెద్దల కన్నా సాయం చేసి చేతిలో మిన్న, తెలుసు కదా. సో మీ కోచ్ మాత్రం ఎప్పుడు వదిలిపెట్టద్దండి. మీ కోచ్ గైడెన్స్ తీసుకోండి. ఒకవేళ ఎవరికైనా కోచ్ లేరు అని చెప్పంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది. ఆ నెంబర్ తీసుకొని నా యొక్క ఫోన్ చేశారంటే మీ కోచ్ లేకపోతే ఆ కోచ్ గైడెన్స్ అనేది నేను ఇస్తానండి. ఓకేనా? బాయ్.